ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందిగామ భవనం కోట్ల బజార్లోని క్లాత్ మర్చెంట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళల ప్రతిభ, వారు సాధించిన విజయాలు మరియు ఎదుర్కొనే సవాళ్ల గురించి ఆమె మహిళలకు వివరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, మున్సిపల్ కమిషనర్ జి లోవరాజు, ఎంఆర్ఓ బాలకృష్ణ, ఆర్టీఓ, ఎస్ఐ మహతి, మెప్మా మరియు డ్వాక్రా మహిళలు, మహిళా సంఘాల సభ్యులు, గృహిణులు, విద్యార్థినులు పాల్గొన్నారు. చివరగా కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. శాసించే స్థాయిలో ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మన జీవితం ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయి వచ్చామంటే అదొక ఆత్మసంతృప్తి. ఉదాహరణ నా జీవితంలో చూసుకుంటే నేను ఒకప్పుడు ఆశించే స్థాయిలోనే ఉండేదాన్ని, కానీ ఈరోజు శాసించే స్థాయికి వచ్చాక నాకు చాలా ఆత్మసంతృప్తిగా ఉంటుంది. ఇలా ప్రతి మహిళ కూడా ఒకరిని చేయి చాచి అడుకోకూడదు. మనమంతా మన కాళ్ళ మీద నిలబడి ఆర్థికంగా మన స్వేచ్ఛను సంపాదించాలి. అందరికి కూడా ఆర్థిక స్వేచ్ఛ వచ్చే విధంగా ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి మనందరం కూడా వాటిని సద్వినియోగపరచుకోవాలి. ఒక చట్టాన్ని తీసుకొచ్చారంటే, ఒక రూల్ని కానీ చట్టాన్ని కానీ తీసుకొస్తే అది ఒక విప్లవాన్ని సృష్టించాలి. అలాంటి విప్లవాన్ని తీసుకొచ్చిందే ఈ డ్వాక్రా వ్యవస్థ. ఈరోజు 1 కోటి మందికి పైగా సభ్యులున్న ఈ వ్యవస్థ ఒక విప్లవాన్ని తీసుకొస్తుంది. త్వరలో ఇది ప్రతి ఇంటికి కూడా పారిశ్రామికవేత్తని అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నందిగామలో కూడా ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం ఎంతసేపు సాధించిన వ్యక్తుల గురించి మాట్లాడతాం. ఆ విజయం వెనుక కష్టపడిన మాతృమూర్తులకు కూడా నేను మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడం కూడా లేదు. ఆ డాబా మీద 3 అంతస్తులు ఎక్కాలి. ఆ మెట్లకు కూడా ఇది సైడ్ ఉంటాయి కదా బ్యారియర్స్, అవి కూడా లేవు. అంటే ఓపెన్ ఉన్నాయి మెట్లు. ఆ రోజు అంట ఆ 3 అంతస్తులు ఎక్కి ఆ బ్యాగ్స్, మట్టి బ్యాగ్స్ పైదాకా మోసుకుంటే వెళ్తారు. కానీ ఎంత కష్టపడిందామా ఒక గార్డెన్ పెంచడానికి టెర్రస్ మీద రోజు మట్టి కానీ నీళ్లు కానీ పోయడానికి 3 అంతస్తులు ఎక్కడం అంటే అది సాధ్యమైన పని కాదు. కానీ చాలా అసాధ్యమైన పని చేసి ఈరోజు స్వచ్ఛ భారత్ అవార్డు పొందినందుకు నేను మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఇంకొంత మహిళలకు కూడా ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా కూడా అవార్డులు వచ్చాయి. వారికి కూడా పేరు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నానండి. వ్యాపారవేత్త ఉండాలని చెప్పి మరి ఎన్నో స్కీమ్స్ మనకి రుణ సహాయం పొందాలని చెప్పి బ్యాంకు ద్వారా ఎన్నో స్కీమ్స్ ఇస్తున్నారు. మరి ఈరోజు నేను రాగానే మహిళలు కొంతమంది చూపించారు. వాళ్ళు కుట్టిన బ్లౌజెస్ కానీ, అదేవిధంగా డ్రెస్సెస్ కానీ, అన్ని బ్యాగ్స్ కానీ ఇవన్నీ చూపించారు. మన అవార్డులు వచ్చాయి. స్వచ్ఛాంధ్ర కింద డాబా మీద గార్డెన్ ఒకటి, టెర్రస్ గార్డెన్ పేరు ఆ లేడీ పేరు అంటే మనం అందరం కూడా ఇలా ఆలోచించాం. డాబా మీద మరి ఏకంగా ఆమె గారు కాయగూరలు పెంచుతున్నారు. ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది ఆలోచించారు. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా మనీ ఆల్రెడీ వాళ్ళు కుబేర్లో ఉంటారు, కానీ ఇంకా సంపాదించాలి, ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ఏ ఇద్దరు గుజరాతీలు మాట్లాడుతున్న వ్యాపారాల గురించి ద్వారా మీకు అవకాశాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా మనకి రవాణా స్వేచ్ఛ కూడా ఇచ్చారు. అంటే కేవలం ఇంట్లోనే పరిమితం కాకుండా మనం బయటకి ఫ్రీగా దాటేసేసి బ్యాంకులకు వెళ్ళి ఏ విధంగా మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుంటారంటే ఒక సాధారణ మహిళ కంటే కూడా వేగంగా మీరు చేసేసుకొని అంత నాలెడ్జ్, మీకున్న నాలెడ్జ్ ఒక సాధారణ మహిళకు ఉండదు. మహిళల గురించి ఆలోచించాలి, వీళ్ళని బయటకు తీసుకురావాలి, వీళ్ళకి ఎంతో కొంత మరి ఆర్థిక సహాయం అందించాలి, వీళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళు ఆసరాగా ఉండే విధంగా అవకాశాలు కల్పించాలని చెప్పి మనకు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత గురించి తరచు చెప్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష్యం ఏంటంటే ఒక కుటుంబం
ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుందంటే భర్త తాగుబోతైతే, కొడుకు ఒక డ్రగ్ అడిక్ట్ అయితే ఆమె ఎంత మానసిక అనుభవిస్తుందో, నిత్యం భర్త వచ్చి ప్రొద్దునంతా నిర్లక్ష్యంగా ఫ్యామిలీని దొరకనైనా కూడా తన పట్టి పెరుగున ఆమె భరిస్తుంది. అదేవిధంగా ఒక కొడుకు డ్రగ్ అడిక్ట్ అయితే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు జంతువులతో సమానం, వాళ్ళకి విచక్షణ అనేది ఉండదు, వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. అలాంటప్పుడు పురాణాల్లో కూడా మనకి ఒక చక్కటి వాక్యం ఉంది, ఎక్కడ నాయంతో పూజిస్తే తత్ర దేవత అన్నారు. అంటే స్త్రీలను ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు పూజ స్త్రీలను ఎక్కడ గౌరవిస్తే అక్కడ దేవతలు పూజలు అందుకుంటారని చెప్తారు. కానీ ఇవన్నీ కూడా పురాణంలో ఉన్నాయి, మనకి ఆచరణలో చూస్తే పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.